ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం విచారణకు ప్రభాకర్ రావు హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఇండియాకు ప్రభాకర్ రావు ఇంకా చేరుకోలేదు. ప్రభాకర్ రావు ఇండియాకు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా ప్రభాకర్ రావు తీసుకున్నాడా లేదా అన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. ట్రావెలింగ్ వీసా తీసుకున్న 3 రోజుల్లో ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్స్, కీలకమైన అంశాలను, డేటాను సేకరించింది సిట్ బృందం. ప్రభాకర్ రావు విచారణ ఈ కేసులో కీలకం కానుంది. వన్ టైం ట్రావెల్ వీసా తీసుకున్న వెంటనే భారత్ వచ్చేందుకు సిద్ధమయ్యారు ప్రభాకర్ రావు. మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి A1గా ఉన్న నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అయితే ఈరోజు ఇటు సిట్ దర్యాప్తు ముందుకైతే హాజరు కాబోతున్నటువంటి వార్తలకు సంబంధించి అయితే మనం ఇప్పటికే చూస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మాసాబ్ ట్యాగ్లోని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఉదయం హాజరు కానున్నట్లు వచ్చినటువంటి వార్తలకు సంబంధించి అయితే కొంత స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టుకు సంబంధించి అయితే మనం చూడవచ్చు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు తనకి ఇక్కడ ఇండియాకు వచ్చేందుకు పాస్పోర్ట్ అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. పాస్పోర్ట్ వచ్చిన అనంతరం 3 రోజుల్లో సిట్ దర్యాప్తు ముందుకు హాజరవుతారని చెప్పడం జరిగింది. మనం గమనిస్తే ఇటు ఇండియన్ ఎంబసీ నుంచి ఇటు అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకైతే ఇప్పటికే మనం చూస్తున్నాం. వన్ టైం ట్రావెలింగ్ వీసాను కూడా ఇటు ఇండియన్ ఎంబసీ అయితే పంపించడం జరిగింది. దీనికి సంబంధించి అమెరికాలో తీసుకున్నాడా లేదా, అక్కడ నుంచి బయలుదేరడా లేదా అన్నటువంటి అంశంపై అయితే స్పష్టత రావడం లేదు. ఎందుకంటే ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలకు మేరకైతే మనం చూడవచ్చు, ఇటు బెయిల్ కానీ అదేవిధంగా తనను అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా ప్రభాకర్ రావు చేసినటువంటి పిటిషన్ ఆధారంగా చేసుకుని అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే తనకు వన్ టైం ట్రావెలింగ్ వీసా అందిన 3 రోజుల్లో అయితే దర్యాప్తుకు సహకరిస్తాను, దాదాపు హాజరవుతానని చెప్పిన క్రమంలో తాను ఇటు వీసా తీసుకున్నాడా లేదన్నటువంటి అంశంపై అయితే స్పష్టత రాలేదు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఇప్పటికే మనం చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది అధికారులను కూడా సిట్ బృందం విచారణ చేయడంతో పాటు అరెస్ట్ కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ విధంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఈరోజు విచారించనున్న సందర్భంలో అయితే ఇటు ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత కూడా నెలకొంది. ఎందుకంటే తను రావడానికి మనం చూస్తున్నాం, ఈ కేసు ప్రారంభమైన మొదటి నుంచే మనం గమనిస్తే కనుక ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన అనంతరం అయితే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. 14 నెలల సమయంకి సంబంధించి అయితే ఇప్పటికీ గడిచిపోయింది. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకైతే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి సిట్ బృందం ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తనను ఇండియాకు తీసుకురావడం కోసం ఇప్పటికే లుకౌట్ నోటీసులతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసిన క్రమంలో వీటికి కూడా స్పందించినటువంటి ప్రభాకర్ రావు అయితే తనకు ఆరోగ్య పరిస్థితులు అనారోగ్యం కారణంగానే ఇక్కడ ఉంటున్నట్టు, చికిత్స పొందుతున్నట్టు కూడా ఇటు సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయొద్దు, తను విచారణకు సహకరిస్తానని ఇటు సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో అయితే ఇండియాకు రావాల్సి ఉండగా ఇటు ఇండియన్ ఎంబసీ ద్వారా ఇచ్చినటువంటి వన్ టైం ట్రావెలింగ్ పాస్ తీసుకున్నాడా లేదన్నటువంటి అంశంపై స్పష్టత రాకపోవడంతో ఈరోజు హాజరవుతారా లేరా అనే విషయంపై అయితే కొంత సస్పెన్స్ అనేది కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం చూడవచ్చు, గత ప్రభుత్వ హయాంలో ఇటు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా వ్యాపారవేత్తలు వారిపైన ఫోన్ ట్యాపింగ్ చేసి వారికి సంబంధించినటువంటి డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తీసుకున్నారనే కోణంలో కేసు దర్యాప్తు చేసిన క్రమంలో అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలతోనే కింది స్థాయి అధికారులందరూ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త శ్రవణ్ రావును కూడా ఇప్పటికే సిట్ బృందం విచారణ చేయడం జరిగింది. ఇటు సిట్ బృందంలో మనం గతంలో కనుక గమనిస్తే శ్రవణ్ రావు సైతం ఇటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాట్ టు అరెస్ట్ నోటీసులు తీసుకున్న అనంతరం మాత్రమే విచారణకు చేయడం జరిగింది. 4 సార్లు కూడా ఇటు సిట్ బృందం విచారణ చేయడం జరిగింది. మనం చూస్తున్న ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కానీ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ కూడా ఇటు సిట్ బృందం దర్యాప్తులో భాగంగా అయితే సేకరించడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈరోజు ప్రభాకర్ రావు హాజరైనట్లయితే ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి యొక్క వాంగ్మూలం అనేది చాలా కీలకంగా మారుతున్న క్రమంలో ఇటు ప్రభాకర్ రావు ఇండియాకు వస్తారా లేదా, వచ్చాడా లేనటువంటి ఒక అంశాలపై అయితే ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం మనం, ఇప్పుడు నాంపల్లి కోర్టులో కూడా ఇటు విచారణకు రావాలని కూడా ఇటు ప్రభాకర్ రావుకు ఇటు నాంపల్లి కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇది క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి ప్రభాకర్ రావు అయితే
తనకు వన్ టైం ట్రావెలింగ్ వీసా వచ్చిన అనంతరం మాత్రం ఖచ్చితంగా ఇటు దర్యాప్తు సహకరిస్తాను, దర్యాప్తు సిట్ బృందం ఎదుట హాజరవుతానని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు వస్తారా లేరా అనేటువంటి అంశంపై అయితే ఇంకొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను అక్కడ వన్ టైం, ఎందుకంటే తనకు ఉన్నటువంటి పాస్పోర్ట్తో పాటు వీసాలన్నీ కూడా ఇటు రద్దు చేసినటువంటి సిట్ బృందం విచారణలో భాగంగా సహకరించడం లేదని తను వేరే దేశాలకు వెళ్ళిపోకుండా అయితే తనకున్నటువంటి పాస్పోర్ట్తో పాటు వీసాలు మొత్తం కూడా రద్దు చేసిన క్రమంలో తనకు ఇండియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆదేశాలతో మాత్రమే ప్రత్యేకంగా ఒక వన్ టైం ట్రావెలింగ్ పాస్, అది కూడా అమెరికా నుంచి ఇండియాకు వచ్చేందుకు ముఖ్యంగా హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో విచారణకు హాజరయ్యేందుకు మాత్రమే అవకాశం కల్పిస్తూ ఏదైతే వీసాను మంజూరు చేశారో ఆ వీసాను తీసుకున్నాడా లేదా అన్నటువంటి అంశంపై కూడా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన అనంతరం అక్కడ వీసా తీసుకున్న అనంతరం 3 రోజులకైతే ఇక్కడ హాజరు కానున్న క్రమంలో ఇటు వీసా అందిందా లేదా అనేటువంటి అంశం పైన కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్న క్రమంలో ఈరోజు హాజరవుతాడా లేడా అనేటువంటి విషయంపై అయితే కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. శ్రవంతి.